అలానే మిస్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయి. అయితే మరింత స్పీడ్గా వాటిని తీసుకురావాలనేది ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మెకి దిగుతున్నారు. సమ్మె సందర్భంగా అనేకమైన డిమాండ్లు వాళ్ళు పెడుతున్నారు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులన్నీ మీరు త్వరగా తీసుకురండి, ప్రభుత్వం వైపు నుంచి వాటిని నడపండి, ఇప్పుడున్నటువంటి అద్దె బస్సులను కానీ ప్రైవేట్ బస్సులను కానీ నియంత్రించండి, ఆర్టీసీని కాపాడండి అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. అందుకే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. మీరు వీళ్ళనంత తొందరగా విద్యుత్ బస్సులను తీసుకొచ్చి ఎలక్ట్రిక్ బస్సులను అన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలి అనేది వాళ్ళ డిమాండ్. వాటితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించినటువంటి జాబితాను కూడా తయారు చేసి సమ్మెకు దిగారు ఆర్టీసీ కార్మికులు. సహజంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళరు. ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వంలో వాళ్ళని విలీనం చేసినప్పటికీ ఆర్టీసీని కాపాడుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆర్టీసీకి బకాయిలు పట్టడం, వాళ్ళకి బకాయిలు ఇవ్వకపోవటం, ఆర్టీసీని నష్టాలు పాలు చేయటం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చెప్పారు. ఆ మేరకు విలీనం చేశారు. ఆర్టీసీని విలీనం చేయాల, ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేశారు. వ్యవస్థను మొత్తాన్ని విలీనం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిపోతుంది. కానీ ఉద్యోగులను మాత్రమే విలీనం చేశారు. అంటే పాక్షికంగా జరిగింది, పూర్తి స్థాయిలో జరగలేదు. అందుకే కొంతమంది ఆర్టీసీ కార్మికులు మాకు కార్పొరేషన్గా ఉన్నప్పుడే బాగుండేది, కార్మికులకు అనేకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండేవి, ఇప్పుడు ప్రభుత్వంలో కలిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో బెనిఫిట్స్ అందట్లేదు, కార్మికులకు అందని విధంగా సేవలు కూడా అందట్లేదు అనేది మొదటి నుంచి ఉంది. దాని మీద డిమాండ్లు చేస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలోనే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 1-2 డిమాండ్స్ని, కారుణ్య నియామకాలు ఇలాంటి వాటిని 1-2 సమస్యలని పరిష్కరించింది. కానీ మేజర్ సమస్యలు ఇంకా పరిష్కారం కాల. వీటిని పరిష్కరించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే హయ్యర్ బస్సుల కారణంగా ఆర్టీసీ పతనం అవుతుంది. ఈ హయ్యర్ బస్సులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్టీసీలో రకరకాలుగా పైరవీలు చేస్తూ ఆర్టీసీని నష్టపరుస్తూ ఉన్నారు. అందుకే పూర్తి స్థాయిలో ఆర్టీసీ ఆధ్వర్యంలోనే బస్సులు ఉండాలి, రూట్లు కూడా ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే లాభదాయకమైనటువంటి రూట్లను ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేశారు, నష్టం వచ్చేటువంటి రూట్లను ఆర్టీసీ నడుపుతుంది. ఆ కారణం చేత టోటల్గా వ్యవస్థ నష్టపోతుంది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్. సాధారణంగా ఎవరైనా సరే లాభదాయకంగా ఉండేటువంటి రూట్లను ఇవ్వరు. లాభం ఎక్కడొస్తుందో అక్కడ ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యానిపులేషన్ జరిగి ఉండాలి. అది జరగకపోతే కనుక లాభదాయకమైనటువంటి రూట్లను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పరు. ఇదే కార్మిక నేతలు అడుగుతున్నారు. అనేక సందర్భాల్లో ఈ హయ్యర్ బస్సులు దాని మీద కార్మిక నాయకులు ఫైట్ చేశారు, ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. వీటి కారణంగా ఆర్టీసీ నష్టపోతుంది, ప్రజా రవాణా దెబ్బతింటుంది. ఆర్టీసీ అంటేనే ప్రగతి రథ చక్రాలు, అలాంటి వాటిని ఎన్టీ రామారావు గారు పెట్టారు. అప్పట్లో ప్రైవేటు బస్సులు ఉండేవి. ఎన్టీ రామారావు గారు వాటిని జాతీయం చేసి మొత్తం ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్ది ఆర్టీసీని ఆయన పగడ్బందీగా ప్రజా రవాణాగా తీర్చిదిద్దితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు క్రమేణా దాన్ని ప్రైవేటు పరం చేసేలాగా వెళ్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆర్టీసీ అనే దాన్ని తీసుకొచ్చి మేలు చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అనేది కార్మికులు ఇప్పుడు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎన్టీ రామారావు గారి ఆశయాలు, ఆయన స్ఫూర్తి మేరకే తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకే ఇప్పుడు కార్మికులు ఏమంటున్నారంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ప్రజాసేవ కోసం ఆర్టీసీని ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నడిపిందో అదే తరహాలో ఇప్పుడు మొత్తం హయ్యర్ బస్సులను రద్దు చేసేసి ఆర్టీసీ ఆధ్వర్యంలోనే బస్సుల్ని, ఎలక్ట్రిక్ బస్సులు నడపాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 2028 కల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ బస్సులు ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా దాదాపు 8,000 బస్సులు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. పిఎం సేవా పథకం కింద, ఈ పిఎం సేవా పథకం కింద వచ్చేటువంటి బస్సుల్ని
మిగతా రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా రాబట్టగలిగింది. అయితే అవి వీలున్నంత వరకు త్వరగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కొంత మందగించింది. దాంతో గత ఏడాది రావాల్సినటువంటి ఒక 1500 బస్సులు ఇంకా రాలా. ఒక 700 బస్సులు ఏమో సుమారుగా వచ్చాయని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా గోదావరి పుష్కరాలు వచ్చే నాటికి, అంటే వచ్చే ఏడాది నాటికి సగానికి పైగా బస్సులు వచ్చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. మీకు గోదావరి పుష్కరాలకి మొత్తం గ్రీన్ బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సులు నడవాలి అనేది చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రిక్ బస్సులు గానో లేదంటే సిఎన్జి బస్సులు గానో మార్చాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ లేనటువంటి విధంగా రవాణా ఉండాలి అనేది ఆయన టార్గెట్. ప్రత్యేకించి రాజధాని పరిధిలో ఉండేటువంటి రూట్లలో ఎక్కడా కూడా డీజిల్ వాహనాలు తిరగడానికి లేదు అనేటువంటిది ఒక నిషేధం పెట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో పెట్టారు నిషేధం డీజిల్ వాహనాలకు సంబంధించి. ఇప్పుడు అమరావతిలో కూడా ప్రధానంగా రాజధాని నగరంలో గ్రీన్ రాజధాని అక్కడ గ్రీన్ క్యాపిటల్ను ఏర్పాటు చేయబోతున్నారు. సో కాబట్టి అక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధానిలో ఎక్కడా కూడా తిరగడానికి లేదు డీజిల్ వెహికల్స్ ఏవి కూడా, బస్సులే కాదు ఏవి కూడా. అలాగే రాబోయే రోజుల్లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి సిటీస్లో డీజిల్ వాహనాలను నిషేధించాలనేటువంటిది ఒక కాన్సెప్ట్ తీసుకోబోతున్నారు. అందుకే ఫస్ట్ ప్రభుత్వం వైపు నుంచే ఈ గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నారు. జెన్కో తోటి ఆల్రెడీ ఆర్టీసీ టైఅప్ అయిపోయింది. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడానికి, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ని పెట్టడానికి కూడా జెన్కో ప్రత్యేకమైనటువంటి కేబుల్స్ని అండర్గ్రౌండ్లో వేస్తుంది. ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇదే సమయంలో మరింత ఆలస్యం అవుతుంది, ఆలస్యం కాకుండా ఇన్ టైంలో జరగాలనే ఉద్దేశంతో కార్మికులు ధర్నాకు దిగుతున్నారు. సమ్మె నోటీస్ ఇచ్చారు. ఏంటి ఆ సమ్మె నోటీస్ అనేది చూద్దాం. ఇది సమ్మె నోటీస్. సో సమ్మె నోటీస్ ఇది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఫిబ్రవరి 12న ఆర్టీసీ సార్వత్రిక సమ్మె. ఫిబ్రవరి 12వ తారీఖున సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చింది ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చినందుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జాతీయ సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జిలానీ భాష, సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం తెలిపారు. సో ఇది ఎందుకు ప్రధానంగా ఏంటి, ఈ 29 కార్మిక చట్టాలు ఉన్నాయి, వాటిని 4 లేబర్ కోడ్లుగా మార్చారు ఈ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం. వాటిని నిరసిస్తూ వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు, సార్వత్రిక సమ్మె. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ చేపట్టాలని, వినాశకర విద్యుత్ బిల్లు 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంపార్టెంట్. సో ఆర్టీసీ సంస్థ విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ చేపట్టాలి, అంటే ఆర్టీసీయే చేపట్టాలి, ప్రభుత్వమే చేపట్టాలి. వినాశకర విద్యుత్ బిల్లు 2025ను రద్దు చేయాలి. ఇది ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని, స్త్రీ శక్తి పథకంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంకా పలు సమస్యలపై ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు అందరూ పాల్గొనాలని కోరారు. సో కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీపీఆర్ ద్వారా మహిళా నాయకులు సీతాలక్ష్మి, రాజేశ్వరి, లక్ష్మి, వినీల తదితరులు పార్టిసిపేట్ చేశారు. ఇది వాళ్ళ డిమాండ్. సో ఎలక్ట్రిక్ బస్సులని వీళ్ళనంత త్వరగా తీసుకురావాలి అనేది వాళ్ళ డిమాండ్. వాటి నిర్వహణ కూడా ఆర్టీసీ చేపట్టాలని. అంటే ఆర్టీసీకి నష్టం జరుగుతుంది, ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు ప్రైవేట్ బస్సులని కస్టడీలో పెట్టండి, హయ్యర్ బస్సులను కస్టడీలో పెట్టండి, వాళ్ళకి రూట్స్ ఇవ్వద్దు. వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇప్పటికే. బస్సు సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ లాభాలు వాళ్ళు గడిస్తూ ఉంటే నష్టాలను ఆర్టీసీ పొందుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులను వీళ్ళని తొందరగా తీసుకురావాలని చెప్పి 12వ తారీఖున సార్వత్రిక సమ్మెలో ప్రధానమైన డిమాండ్గా కార్మికులు పెట్టారు. అలాగే లేబర్ కోడ్కు సంబంధించినటువంటి అంశాలు కూడా. మరి వాళ్ళు చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.